సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కొంచెం తడి కలుపుకొని చేతికి, తడి కానీ నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అండి. చూసారా కాలిపోతుంది చేతిలో. చూసారా 2 ముద్దలు చేసుకున్నా. అవి కూడా చేస్తాను, ఒక 2 ముద్దలు అవుతాయి. ఇంకా మన చేసుకున్న తర్వాత కరివేపాకు వేయాలండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అలాగే తీసుకెళ్ళి మన చింత చిగురు పప్పులు అయితే వేసేసుకోవాలి. పప్పులో అయితే వేసేసుకోవాలి. చూడండి ఒకసారి వేసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి. ఎంత టేస్టీగా యమ్మీ యమ్మీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిందండి. ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా. వడియాలు కూడా మనం రెడీ చేసేసుకున్నాము. నాకు మనం చేసుకున్నవి ఇంత బాగా వస్తే మనకు భలే హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికింది. ఇప్పుడు కొంచెం కొంచెం మనమైతే రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకు అందాజ తెలుస్తుంది కాబట్టి నేనేం మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. అసలు ఒక 10 డేస్ నుంచి, 10 డేస్ కావాలండి, ఒక 1 వీక్, అరౌండ్ 1 వీక్ నుంచి అయితే అసలు ఒంట్లో అయితే బాగాలేదు. అయితే లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి కూడా వస్తపడేంత స్టేజ్లో నేనైతే ఉన్నా. అంటే హెల్త్ బాగాలేదు అసలు. కొంచెం నోట్లో వేడి చేసి నోట్లో మొత్తం ఏమంటారు, నోట్లో అల్సర్ లాగా అంటే పుండ్లులాగా వచ్చినాయి అన్నమాట వేడికి. కాబట్టి ఏ తిన్నా కానీ కొంచెం టచ్ అయినా కానీ విపరీతమైన పెయిన్ వస్తుంది. బట్ అదైతే కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. అందులో ఏంటంటే నేనైతే ఫస్ట్ అయితే బట్టలు అయితే మిషన్కి వేసేసాను, పైన ఆరేసి రావాలి. నెక్స్ట్ ఈరోజు నేను సంగటి చేసుకుంటాను ఫ్రెండ్స్. సంగటి తర్వాత చింత చిగురు పప్పు చేస్తాను. ఎందుకంటే నాకు ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తినడానికి అయితే వస్తుంది, కానీ డైరెక్ట్ నమిలి మింగడానికి రావట్లేదు అనమాట. అయితే సంగటి అయితే మనకు ఈజీగా మింగడానికి వస్తుంది కదా అన్నట్టు నేనైతే ఈరోజు సంగటి చేసుకుంటున్నా. సంగటి చింత చిగురు పప్పు. అదైతే ఈరోజు నా బ్లాగ్ అయితే ఇదే అనమాట. బట్టలు అయితే ఆరేసి వచ్చిన తర్వాత నేనైతే ప్రిపరేషన్ చేస్తాను. ఇదైతే ఫస్ట్ అయితే నేను బియ్యం అయితే నానబెడతాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూడండి. బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకుంటానండి. నానబెట్టుకొని బట్టలు అయితే ఆరేసి వస్తా. బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే బట్టలు తీసుకొని పైకి వెళ్తాను. వాషింగ్ మిషన్లో నుంచి అయితే బట్టలు తీస్తున్నా. ఇవైతే ఆరేసి రావాలి పైన. ఇవి ఆరేసి వచ్చిన తర్వాత నేనైతే వంట చేసుకుంటాను. అప్పటి వరకు బియ్యం కూడా నానతాయి అనే ఉద్దేశం, అంతే, ఏం లేదు. మొత్తం అయితే తీసి పైన అయితే ఆరేసి వస్తా. బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకొని ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. కొంచెం ఉంటుంది మాకు. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసి ఆరేసుకుంటాను. ఇట్లా మొత్తం ఆరేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా వంట చేయడానికి అయితే పోతున్నా. చూడండి, చూడడానికైతే నార్మల్గానే ఉంది, ఎండలేనట్టే, కానీ విపరీతమైన
ఉక్కపోత ఉందన్నమాట. ఇట్లా ఉంటే వర్షం పడుతుందని అంటారు, బట్ నా బట్టలు ఆరేదాకా అయితే వర్షం పడకుంటే బెటర్. ఓకేనా, వంట చేద్దాం పదండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని రైస్ అయితే పెట్టుకున్నానండి. సంగటి కోసం ఇది రైస్ అయితే పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పప్పు కడిగి పెట్టుకున్నానండి. పప్పు కొంచెం కడుక్కొని నానబెట్టుకుంటే బెటర్, తొందరగా ఉడుకుతుంది. ఇది చింత చిగురు పప్పు కాబట్టి కొంచెం కందిపప్పు అనేది నానబెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ, తర్వాత మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి అండి. నేనైతే ఒక 6-7 తీసుకున్నాను. మళ్ళీ దీంట్లో కారం కూడా వేస్తానండి, అందుకోసం అని చెప్పేసి. కారం వేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. నేనైతే కారం అయితే వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేస్తున్నాను పప్పులో. బాగా కడపెట్టుకున్నదండి ఇది. వేసుకున్న తర్వాత పసుపు అండి, తర్వాత కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసేసుకోండి. ఇక్కడ మనము పప్పు కడిగి పెట్టిన లోపల మనకైతే రైస్ అయితే ఉడికిపోతుంది తొందరగా. అంటే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఇంకా ఇది ఉడకాలన్నమాట. ఒక 80% ఉడికిన తర్వాత మనము రాగి పిండి అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము పసుపు, కారము, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసుకున్నామండి. వేసుకొని ఒక్కసారి అయితే ఇట్లా కలబెట్టుకుందాం. పప్పు నానిందంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనము కొద్దిసేపు మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపెట్టుకుందాం. కూర పెట్టేసుకుందామండి. ఇంకా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. కుక్కర్ పెట్టేసుకున్నానండి. స్టవ్ కూడా వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుందాం. రైస్ సంగతి అయితే చూద్దాము. అదే సంగటి కోసము అన్నం అయితే కలుపుతున్నా. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి, టేస్ట్కి తగ్గంత. బాగా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ అయితే. నేనైతే చింత చిగురు మొత్తం కూడా నీట్గా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి, అంటే దీన్ని ఎక్కువసార్లు కడగకూడదండి, జస్ట్ ఒకసారి ఇలా వాష్ చేసుకొని మనం పప్పులో వేసుకొని ఉడికించుకోవడమే. మొత్తం అయితే ఇంకా తొందరగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. అయితే నీట్గా కట్ చేసుకున్నాను. పెద్ద కాడలు ఉంటే తీసేసుకోండి, చిన్నగా ఉంటే బాగా అనిపిస్తుంది పప్పు. పెద్దగా ఉంది చూడండి ఈ కాడ. దీనికి పూతతో పాటు మారి నేను వేసేస్తున్నాను ఇప్పుడు, అంటే టేస్ట్ వస్తుంది. పూత కూడా మంచిది హెల్త్కి. పప్పే బాగున్నప్పుడు ఇంకా పూత బాగుంటుందా చెప్పండి. చిగురుని చాలాసార్లు వాష్ చేయకూడదండి, ఓన్లీ 1 టైం మాత్రమే వాష్ చేయాలి. పెద్ద కాడలు అయితే తీసేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పప్పు అయితే ఇంకా విజిల్స్ అయితే రాలేదు. మనము విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే, చింత చిగురు అయితే యాడ్ చేసి ఇంకా మనం ఎనిపి తాలింపు అయితే వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. రైస్ అయితే ఉడికింది. ఇప్పుడు కొంచెం మనమైతే రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకు అందాజ తెలుస్తుంది కాబట్టి నేనేం మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు. కలుపుకోవాలి బాగా. ఇట్లా పిండి పక్కకు వస్తుంటుంది, అయినా కానీ మీరు ఫోర్స్లో మెదుపుకుంటూ కలుపుకోవాలి. మొత్తం రైస్కి మొత్తం కూడా ఈ పిండి అనేది పట్టాలి. ఈ రైస్కి మొత్తం, మనం ఉడకబెట్టిన అన్నానికి మొత్తం ఈ పిండి అయితే కలుపుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా కలిసిందో, ఇంకా బాగా కలుస్తుంది. ఇప్పుడు నేను కలిపెడతాను దించేసి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి బాగా కలుపుకున్నా. దీంట్లో అయితే కొంచెము మనం నెయ్యి అయితే వేసుకుందాం. నా దగ్గర కరగబెట్టిన నెయ్యి లేదు. దీని ఇప్పుడు ఎట్లా దీంట్లో వేస్తే మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం అయితే మనం నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీ ముందే కరిగిపోతుంది చూడండి నెయ్యి మొత్తము. చూడండి ఎట్లా మెల్ట్ అవుతుంది. నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకు ఉండలు కట్టుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కాదు. ఇదిగోండి నెయ్యి మొత్తం మెల్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇది కలుపుకునేటప్పుడు మాత్రం స్టవ్ ఒత్తులు చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పప్పు కూడా అయిపోయింది, అంటే అవ్వడం అంటే ఉడికిందనమాట. నేను బంద్ చేస్తున్నాను. ఈ విజిల్ పోయేదాకైతే వెయిట్ చేద్దాం. మనము సంగటి ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ మన నెయ్యి అనేది బయటికి కనిపిస్తూ భలే టేస్టీగా ఇంకోండి కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన సంగటి అయితే రెడీ. కొంచెం చల్లగా అయిన తర్వాత ఉండలు అయితే కట్టుకుందామండి. చూడండి ఎంత చక్కగా అయిందో, మెత్తగా భలే ఉడికింది. నాకైతే చాలా ఇష్టం ఇది. నాటుకోడిలో కానీ పప్పుచారులో కానీ ఏ కూరలైనా సరే లిక్విడ్గా ఉండే ఏ కర్రీస్ అయినా సరే మనం రాగి సంగటితో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రాగి సంగటి ఇష్టం లేని వాళ్ళు అయితే అంటూ ఎవరు ఉండరని నేను అనుకుంటా. బట్ మా ఇంట్లో అయితే ఎవరు తినరు. నేనే నా కోసమే చేసుకున్నానండి. వాళ్ళ కోసం వైట్ రైస్ అయితే చేస్తాను. రాగి సంగటి అయితే అయిపోయింది. కొంచెం అయితే మనము చల్లార్చిన తర్వాత నేను ముద్దలు అయితే కడతాను. ఓకేనా, మూత అయితే పెట్టేసుకుంటా. పప్పు సంగతి చూస్తాను ఇప్పుడు. విజిల్ అయితే పోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము ఎట్లా ఉడికింది అనేది. ఓకే, పర్ఫెక్ట్ వేలో అయితే ఉడికింది. పప్పు ఇట్లా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో చింత చిగురు అనేది వేసుకోవాలి. పిండి ఒకసారి ఇట్లా వేసుకొని కొంచెం ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకొని ఇంకా మనం తింపేసుకోవడమే. దీంట్లో మనము చింతపండు కానీ టమాటా కానీ ఏది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మనకు చింత చిగురు ఫ్లేవర్ తెలియాలంటే మనం ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాతనే చింత చిగురు అనేది వేసుకోవాలి. ఓకేనా, నేను ఇప్పుడైతే దీన్ని కుక్కర్కి ఇంకా ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టేస్తాను. వేసానండి, చింత చిగురు వేసేసి అయితే పప్పు అయితే పెట్టేసినాం. మళ్ళీ చూడండి, పక్క రైస్ కూడా ఉడుకుతుంది. ఇది మా బాబుకి మా ఆయనకు అనమాట రైస్. సంగటి ఓన్లీ నాకు మాత్రమే, అంటే మా ఆఫ్టర్నూన్కి నైట్కి కూడా 2 ముద్దలు అయితే చేసుకుంటా. రైస్ అయితే ఉడుకుతుంది. ఇదిగోండి సంగటి. ఇంకా చల్లగా కాలేదు కాబట్టి ముద్దలు కట్టలేదు, కాలుతుంది. ఇప్పుడైతే పప్పు చూద్దామండి. చింత చిగురు అయిపోయిన తర్వాత వేసిన తర్వాత ఎట్లా వచ్చిందో. పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత యమ్మీగా ఉందో. చింత చిగురు పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పు అయితే ఇంకా మనం తినేది తాలింపు అయితే వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుంటున్నాను. అయితే నేను బాండి పెట్టుకున్నానండి. పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే ఆ పోపు వల్ల మన పప్పుకి ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెయ్యి కాగిన తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను. వచ్చేసి నెయ్యి కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి అయితే వేసిన. నెయ్యి 1 టేబుల్ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత వెయిట్ చేద్దాం. అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ఇది బాగా డ్రై అవ్వాలన్నమాట. వేస్తున్నప్పుడే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇట్లా బ్లాక్ కలర్ అంటే మాడుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మనము తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర. తాలింపు ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది పప్పుది. మనకు ఈ కలర్లో తాలింపు వచ్చినప్పుడు నేనైతే ఇంగువ వేస్తానండి. మస్ట్ అండ్ షుడ్ నేను ఇంగువ వేస్తాను. ఇంగువ కొద్దిగా వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేయాలండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అలాగే తీసుకెళ్ళి మన చింత చిగురు పప్పులు అయితే వేసేసుకోవాలి. పప్పులో అయితే వేసేసుకోవాలి. చూడండి, ఒకసారి వేసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి. ఎంత టేస్టీగా యమ్మీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిందండి. ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా. మనం పప్పు చేయడంలోనే కాదండి, తాలింపులో కూడా. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము సంగటి ముద్దలు కట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనము వడియాలు అయితే ఎంపుకుందాం ఫ్రెండ్స్. నేను చేసినా కదా, ఇదిగోండి నేను చేసిన వడియాలు నాకు ఇన్ని డబ్బా. అంటే మేము
షేర్ చేసుకున్న తర్వాత మాకు ఇంత అయిందన్నమాట, ఇంత డబ్బాకైనాయి. ఇప్పుడు దీన్ని మనము కొన్ని తీసుకొని అది ఆయిల్ హీట్ ఎక్కే వరకు కొన్ని తీసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. ఎట్లా వస్తాయో కూడా నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, వేసి చూద్దాము. నేను చేసిన వడియం ఫస్ట్ది ఎట్లా వస్తుందో చూద్దాం. ఊపొద్దు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా కష్టార్జితం అనమాట. అంటే నేను కష్టపడి చేసిన వడియాలు పర్ఫెక్ట్ అనమాట. వడియాలు కూడా మనం రెడీ చేసేసుకున్నాము. నాకు మనం చేసుకున్నవి ఇంత బాగా వస్తే మనకు భలే హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వడియాలు కూడా రెడీ అయినాయి. ఇంకా మనం చేసుకోవాల్సింది రాగి ముద్ద ఒక్కటే. అది ఒక్కటే వేసుకుంటే పని అంతా అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు అదే మనము సంగటికి అయితే ముద్ద కట్టుకుందాము. ఇట్లాంటి గుంత గిన్నెలు ఒకటి తీసుకోండి. ఇట్లాంటి గుంత గిన్నెలు ఉంటే దాంట్లో ఇట్లా వేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం. కొంచెం మంచినీళ్ళతో తడి చేసుకొని, కాలుతుంటుంది కొంచెం జాగ్రత్తగా. చూసారా ఎంతో ఈజీగా ఉండే రాగి ముద్ద రెడీ అయిపోయింది. కాలుతుంది, నాకైతే కాలుతుంది. చూడండి దగ్గర ఒక్కటి చేసినా కదా, ఇంకొకటి చేస్తా. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కొంచెం తడి కలుపుకొని చేతికి, తడి కానీ నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అండి. చూసారా కాలిపోతుంది చేతులు. చూసారా 2 ముద్దలు చేసుకున్నా. అవి కూడా చేస్తాను, ఒక 2 ముద్దలు అవుతాయి. ఇంకా మా నైబర్స్కి ఎవరికైనా ఇస్తా. రాగి ముద్దలు, వైట్ రైసు, చింత చిగురు పప్పు, నెయ్యి, వడియాలు, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదనమాట ఈరోజు నా బ్లాగ్. ఇప్పుడైతే చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా కష్టపడ్డా ఈరోజు. అంటే చాలా కష్టం ఏం లేదు కానీ ఇంకా ఎండ అట్లా ఉందనమాట. చెమటలు అట్లా వస్తున్నాయి. రండి నేను ఈరోజు మీకేం చేసినానో చూపిస్తాను. ఇవ్వండి వైట్ రైస్ అయితే చేసిన ఈరోజు. మా ఆయనకి మా బాబుకి ఇద్దరికి వైట్ రైస్. దాంట్లోకి ఎమ్మి టేస్టీ చింత చిగురు పప్పు సూపర్ రెడీ అయింది ఈరోజు అయితే. చింత చిగురు పప్పు, దాంట్లోకి నంచుకొని తినడానికి వడియాలు, తర్వాత సంగటి ముద్ద, తర్వాత నెయ్యి. ఇదే అండి నా బ్లాగ్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఒక నిమిషం, రాగి ముద్దతో పాటు రాగి జావ కూడా ఉందండి. ఎందుకంటే సమ్మర్ కదా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఏది మనకు కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోవడానికి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నా బ్లాగ్ అనేది మీకు నచ్చినట్టయితే, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. బట్టలు మొత్తం తడిచిపోయినాయి వర్షం పడి. ఎండలానే ఉన్నది కానీ మొత్తం తడిచిపోయింది. ఎంత పని అయింది. ఓకేలే ఫ్రెండ్స్, తడిచిపోయినాయి బట్టలన్నీ. బాయ్.